అమెరికా ఇరాన్ వార్లో చిక్కుకుపోయాయి గల్ఫ్ దేశాలు. ఇరాన్పై దాడులకు గల్ఫ్ దేశాలని ఉపయోగించుకుంటోంది అమెరికా. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికాకు సహకరిస్తే అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. తాము గల్ఫ్ దేశాలపై తప్పక దాడి చేయాల్సి వస్తుందని, ఒకసారి అమెరికా ఆయా దేశాలను ఉపయోగించుకోవడం ఆపితే తాము దాడుల్ని ఆపేస్తామని చెబుతోంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి, ఎలా రియాక్ట్ అవుతాయి? ప్రొఫెసర్ గారు, ఇప్పటికే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు పెంచింది. ద సేమ్ టైం తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినట్టు క్షమాపణ కూడా చెప్తుంది. అమెరికాకు కనుక సహకారం అందించకపోతే మేము ఆపేస్తామనేది ఇరాన్ వెర్షన్. సో నిజంగా గల్ఫ్ దేశాలు అమెరికాను నిలువరించే స్థితిలో, ఆ స్థాయిలో ఉన్నాయా? అంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనేది సామెతం చూడండి. అలా ఉంది పరిస్థితి. యూరోప్ ఏం చేయగలుగుతుంది? సో గల్ఫ్ దేశాలు ఏం చేయగలుగుతాయి? ఇప్పుడు గల్ఫ్ దేశాలు చాలా కాలంగా 1970s తర్వాత గల్ఫ్ అండ్ అమెరికా మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్. అది ఏంట పార్ట్నర్షిప్ అంటే అమెరికన్ ఆయిల్ కంపెనీసే ప్రధానంగా ఈ గల్ఫ్లో ఉన్న ఆయిల్ వెల్త్ను కొల్లగొడుతూ ఉంటాయి. ఒక పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అమెరికాయే బిల్డ్ చేసింది. ఇక్కడున్న షేకులు, ప్రభుత్వాలు, రాజులు, రాజకుమారులంతా డబ్బంతా తీసుకెళ్ళి అమెరికాలో పెడతారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులు ఉంటాయి అమెరికాలో. అమెరికన్ కంపెనీస్లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు టాప్ ఏ కంపెనీస్లో కూడా ఈ అరబ్ షేక్ల డబ్బులు ఉన్నాయి. ఆఖరికి ట్రంప్ అల్లుడైన జారెడ్ కుష్నర్ కంపెనీలో కూడా డబ్బులు ఉన్నాయి. సో అరబ్ ఈ గల్ఫ్ దేశాల వెల్త్ అంతా అమెరికాలో, అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఉన్నాయి. సో ఈ గల్ఫ్ దేశాల వ్యాపారం అంతా పెట్రోడాలర్లలో నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడున్న ప్రభుత్వాలకు మత రాజులు, మత ప్రభువులు, రాజులు, నియంతలు, ఇప్పుడు ఏదైతే ఖమేనీ విషయంలో ట్రంప్ మాట్లాడుతున్నాడో అవన్నీ లక్షణాలు వీళ్ళకి కూడా ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలో 100 ఏళ్ళుగా ఒకే రాజకుటుంబం పాలిస్తుంది. డెమోక్రసీ ఎక్కడుంది? కానీ ట్రంప్కి అమెరికా కనబడదు. ఓన్లీ ఇరాన్లో ఉన్న ఖమేనీ 47 ఏళ్ళుగా ఖొమేనీ తర్వాత ఖమేనీ పాలిస్తున్నారని తిడుతుంటాడు. మరి 100 ఏళ్ళుగా సౌదీ అరేబియాలో అల్ సౌద్ కుటుంబమే పాలిస్తుంది కదా. దాన్ని ఎందుకు మాట్లాడాడు. జోర్డాన్, ఒమాన్ వీళ్ళందరూ రాజులు. ఈ మోడర్న్ టైంలో కూడా రాజులేంటి? ఇలా నేపాల్ లాంటి దేశం చూసాం కదా, రాజును తీసి పక్కకు పడేసి ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఆఖరికి అన్ని పార్టీలు ఓడించి కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వైపు మూవ్ అవుతుంటే గ్లోబల్ కస్టాడియన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకురాలైన అమెరికా, దాని అధినేత ట్రంప్ ఈ రాజులందరినీ కాపాడుతూ ఉంటారు. వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకుండా ఇవాళ అణచివేస్తున్నదంతా అమెరికా మద్దతుతో ఈ రాజులు చేస్తున్నారు. మీకు అంతకుముందు అరబ్ స్ప్రింగ్ అని చూసాం. ఈజిప్ట్లో, తునిషియాలో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు. ఏం జరిగింది? అందువల్ల ఇలా అరబ్ షేకులు, అరబ్ రాజులు అమెరికా అండదండలతోనే తమ ప్రజల్ని అణచివేసి ఉంచగలుగుతున్నారు. లేకపోతే ఆ దేశాల ప్రభుత్వాలు ఇప్పటికి పడిపోయాయి. అరబ్ స్ప్రింగ్లో నేపాల్లో పడిపోలేదు అంత బలమైన ప్రభుత్వాలకు కూడా. ఇలా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్, ఈ 3 పార్టీలు మీకు 10 సీట్లు వస్తే చాలనే పరిస్థితికి వచ్చిపోయాయి. 2/3 మెజారిటీగా కొత్త పార్టీ ఆర్ఎస్పి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వస్తుంది. ఒక రియాలిటీ టీవీ స్టార్. సో ఆయన ఇప్పుడు దేశ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు, బాలేంద్ర షా. సో అందువల్ల మీకు ఇక్కడ కూడా అరబ్ దేశాలకు కూడా మొత్తం కదిలిపోతాయి రాజ్యాలు. అమెరికా మద్దతు ఇవ్వకపోతే ఈ రాజులు కూడా మిగిలడు. ప్రజలు తిరగబడి రాజులు ఇంటికి పంపించేస్తారు. అందువల్ల వాళ్ళ భయం అది. అందువల్ల వాళ్ళ విలాసాలకు, వాళ్ళ సంపదకు, వాళ్ళ రాచరికానికి, వాళ్ళ అణచివేతకు, వాళ్ళ నిరంకుశత్వానికి, వాళ్ళ మత ఉన్మాదానికి అండగా నిలుస్తున్నది అమెరికా. అందువల్ల అమెరికాతో విడగొట్టుకొని ఏమీ చేయలేరు. అలా అని చెప్పి ఇరాన్పై ప్రత్యక్ష యుద్ధానికి పోగలరా? పోతే తమ దేశాల్లో అరబ్ సెంటిమెంట్ వస్తుంది, ముస్లిం సెంటిమెంట్ వస్తుంది, ఆ దేశాల్లో అన్రెస్ట్ అవుతుంది. ఇప్పటికే చాలా దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నారు కూడా. సో అందువల్ల మీకు అదొక ప్రమాదం. అందువల్ల మీకు ఏమీ చేయలేని దుస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆ దేశాలన్నీ అమెరికన్ మిలిటరీ కాలనీస్ అయిపోయాయి. ఇవాళ మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్
ఈ అన్ని దేశాల్లో కూడా అమెరికన్ మిలిటరీ బేస్ ఉన్నాయి. ఇరాన్ ఏం చెప్తోంది, మేము మా సోదర గల్ఫ్ దేశాలపై మేము అటాక్ చేయము, కానీ ఆ దేశాలు అమెరికా మిలిటరీ బేసెస్కు ఆశ్రయం ఇచ్చి మాపై అటాక్ చేస్తున్నా మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటోంది. అందుకే వాళ్ళ ఇరాన్ లక్ష్యం ఏంటంటే ఈ దేశాల బ్రాండ్ను దెబ్బతీయాలని. ఇవాళ దుబాయ్ బ్రాండ్ వణికిపోతుంది. సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాలు ఏంటంటే ఈ ఆయిల్ వెల్త్ శాశ్వతం కాదని వాళ్ళకి అర్థమైంది. 100 ఏళ్ళు ఉండొచ్చు, 200 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత ఏంటి. అందుకొరకు తమ దేశాలను ఇంటర్నేషనల్ ఫైనాన్స్కు కేంద్రాలుగా మార్చేస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఉన్న రిచ్ అండ్ మైటీ, మీకు దుబాయ్లో ఇల్లు ఉంటాయి, మీకు బాగా డబ్బులు ఉంటే ఏం చేస్తారు, దుబాయ్లో ఇల్లు కొనుక్కుంటారు. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా, తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా. కానీ అలాంటి ఆడ ట్యాక్సెస్ ఉండవు, భారీగా రెస్టారెంట్లు, ఎన్ని 100 కోట్లున్నా దుబాయ్లో ఉంటే 15 రోజుల్లో ఖర్చు పెట్టి రావచ్చు. మీ దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయనుకొని చెప్పండి రాజేష్, దుబాయ్కి వెళ్ళండి, ఒక 1 వారం రోజుల్లో ఖర్చు పెట్టి రావచ్చు. కావాలంటే నీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చార్ట్ జీపీటీ అడుగుస్తుంది. సో అలా రిచ్ అండ్ మైటీకి అదొక విలాస కేంద్రంగా దుబాయ్ మారిపోయాయి అరబ్ దేశాలు. దానివల్ల ఆ దేశాల ఎకానమీ లాభపడుతున్నాయి, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో అందువల్ల వారు ఇవాళ ఈ అరబ్ దేశాల మనీ ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భూమి కూడా కారణమవుతున్నాయి. సో అందువల్ల ఇట్ వాజ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ అమెరికా నుంచి మిలిటరీ బేసెస్ను పొమ్మంటే అమెరికా ఎన్నదు, కాదంటే ఇరాన్ అటాక్ చేసి బ్రాండ్ దుబాయ్ బ్రాండ్ అబుదాబి పోయేటట్టున్నది. అందువల్ల వాళ్ళు అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ఆ పాయింట్ ఆఫ్ లో ఐ డోంట్ థింక్ వాళ్ళు అమెరికాతో విడగొట్టుకొని వెళ్తారా. అమెరికా మీద ఒత్తిడి తెచ్చారు కూడా, ఈ యుద్ధం ప్రారంభం కాకముందు కూడా చెప్పారు, మీరు మా గగనతలాన్ని ఇరాన్ పైన యుద్ధానికి వాడకూడదు అని సౌదీ అరేబియా, యుఏఈ క్లియర్గా చెప్పాయి. అమెరికా మిత్ర దేశాలన్నీ కూడా పదే పదే విజ్ఞప్తి చేశారు ట్రంప్కు, మీరు ఇరాన్పై అటాక్ పోకండి అని. ఎందుకంటే ఈ భయం ఒకటే కాదు, వాళ్ళకి ఇరాన్తో ఒక లాభం ఉంది. అఫ్కోర్స్ ఈ దేశాలకు ఇరాన్తో ఘర్షణ ఉంది, షియాసున్ని తేడాలు ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్కు ఒక బ్యాలెన్స్గా కౌంటర్గా ఇరాన్ ఉపయోగపడుతుంది. లేకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడైతే మీద పడుతుందో తెలియదు. అమెరికా కూడా ఇజ్రాయెల్ మీద పడితే కాపాడదని ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడితో తేలిపోయింది. అందుకే సౌదీ అరేబియా పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎందుకంటే వాళ్ళకి అమెరికా మీద నమ్మకం పోయింది, ఇజ్రాయిల్ అటాక్ చేయదు అమెరికా ఉండడం వల్ల అనుకుంటలేరు ఇప్పుడు. అందువల్ల ఆ దేశాలకి ఏంటంటే ఇరాన్ ఉంటే ఇజ్రాయిల్ తమ జోలికి రావు అని నమ్మకం. అందుకే దే వాంటెడ్ ఇరాన్ మీద ప్రేమతో కాదు, ఇజ్రాయిల్ను ఎదుర్కోగలిగే సత్తా ఇరాన్కి ఒక్కదానికే ఉంది ఈ అరబ్ ప్రపంచంలో అని. అందువల్ల దే నెవర్ వాంటెడ్ వార్. కానీ ట్రంప్ విన్నాడా? ట్రంప్ ప్రత్యేకత ఏంటంటే ఆయన తన మిత్రులందరినీ ఎంబరాస్మెంట్లో పడేస్తాడు. ఇప్పుడు మోడీని పడేయలేదా? ఇండియన్ ఓషన్లో ఇరానియన్ షిప్ మన విశాఖపట్నానికి వచ్చి మన అతిథిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నేవీ ఇన్విటేషన్ పైన ఇంటర్నేషనల్ నావల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్ళిపోతుంటే అమెరికన్ సబ్మెరైన్తో దాడి చేశారు. ఇలా ఎంత ఎంబరాస్మెంట్, మోడీ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, మోడీ ఫారిన్ పాలసీ క్లీన్ బోల్డ్ అని ఈ ఉదాహరణతో పెడితే 80,000 మంది చూశారు. ఒకప్పుడు ఇలా మోడీని ప్రశ్నిస్తే చూసేవారా? మీకు దాన్ని బట్టి అర్థమవుతుందిగా ప్రజల్లో ఏ రకమైన సెంటిమెంట్ ఉంది అనేది. ఆ సెంటిమెంట్ ఉంది కనుకనే కదా ఖమేనీ చనిపోతే సంతాపం కూడా తెలపద్దని చెప్పి మన ఎంబసీలన్నిటికీ ఫారిన్ మినిస్ట్రీ ఆర్డర్స్ పంపింది, మీరు వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి ఆ దేశాల్లో సంతాప సందేశాల్లో సంతాప రిజిస్టర్లో సంతకం చేయకండి అని. కానీ మార్చుకొని 2 రోజుల తర్వాత మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ వెళ్ళి ఇరాన్ ఎంబసీ సంతాపాన్ని ఎందుకు ప్రకటించాడు? ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారుతోందని అర్థమయ్యే భారత ప్రభుత్వం ఉన్నారు. అలా మోడీయే కాదు, అందరినీ ట్రంప్ ఎంబరాస్మెంట్లో పడేస్తున్నాడు. సో అందువల్ల తన మిత్ర దేశాలను ఎంబరాస్మెంట్లో పడేలో ట్రంప్ను మించిన వాడు లేడు. కానీ వాళ్ళకి దే హ్యావ్ నో ఆప్షన్, దే హ్యావ్ టు డీల్ విత్ ట్రంప్, సేల్ విత్ అమెరికా. రైట్, ఓకే అండి.